హలో యూట్యూబ్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవీ మార్కెట్లో రోజుకో కొత్త కార్ వస్తూనే ఉంది. కానీ కొన్ని కార్స్ మాత్రం చూడగానే వావ్, ఇదేదో చాలా డిఫరెంట్గా ఉందే అని అనిపించేలా ఉంటాయి. లుక్ ఎట్ దిస్ డిజైన్, లుక్ ఎట్ దోస్ అగ్రెసివ్ లైన్స్. ఈరోజు మన ముందున్న ఈ స్టన్నింగ్ కార్ పేరు విన్ఫాస్ట్ VF7. వరల్డ్ ఈవీ మార్కెట్ని షేక్ చేయడానికి వచ్చిన ఈ వియట్నమీస్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ అసలు ఎంత పవర్ఫుల్, దీని లుక్కి ఉన్న హైప్కి ఇది న్యాయం చేస్తుందా లేదా అని ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అసలు చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ విన్ఫాస్ట్ బ్రాండ్ అనేది ఏంటి? విన్ఫాస్ట్ అనేది వియట్నాంకి చెందిన ఒక మేజర్ గ్లోబల్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్. వెరీ షార్ట్ స్పాన్లో టెస్లా అండ్ హ్యుండై లాంటి బిగ్ ప్లేయర్స్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. ఇండియాలో కూడా వాళ్ళ ప్లాంట్ని సెటప్ చేసి ఈవీ స్పేస్లో పెద్ద స్టామ్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన మల్టీ మోడల్ లైనప్లో ఈ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్, హై పర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్గా అనిపించే కార్ ఏదైనా ఉందంటే అది విన్ఫాస్ట్ VF7. ఈ క్లాస్ లీడింగ్ ఏరోడైనమిక్స్, వైడ్ పోస్చర్ అండ్ షార్ప్ యాంగిల్స్ వల్ల ఈ ఎస్యూవీ రోడ్ మీద నుంచుంటే ఒక ప్యూర్ కాన్సెప్ట్ కార్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అసలైన కన్ఫ్యూజన్కి వద్దాం. విన్ఫాస్ట్ VF7లో ఏ వేరియంట్ తీసుకోవాలి? విన్ఫాస్ట్ ఓవరాల్గా 5 వేరియంట్స్ అనేది ఇస్తుంది: ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీ, స్కై అండ్ స్కై ఇన్ఫినిటీ. దీన్ని సింపుల్గా 3 మెయిన్ కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు మనం: బేస్, మిడ్ అండ్ టాప్. సో బేస్ వేరియంట్ మీరు చూసుకున్నట్టయితే ఎర్త్ వేరియంట్, దీంట్లో మనకి 59.6 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. విత్ సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్తో 174 హార్స్ పవర్ అండ్ 250 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ పెడితే 438 km ఆఫ్ క్లెయిమ్ రేంజ్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ మిడ్ వేరియంట్కి వచ్చేసరికి మీకు విండ్ అండ్ విండ్ ఇన్ఫినిటీ వేరియంట్స్ అనేవి వస్తాయి. ఇందులో మీకు బ్యాటరీ ప్యాక్ అనేది 70.8 kWh వస్తుంది అండ్ పవర్ అవుట్పుట్ 201 హార్స్ పవర్ అండ్ టార్క్ 310 Nm అనేది వస్తుంది. ఈ లైనప్లోనే హైయెస్ట్ క్లెయిమ్ రేంజ్ 532 km అనేది ఈ వేరియంట్లోనే వస్తుందన్నమాట, మీకు ఉన్న మిగిలిన అన్ని వేరియంట్స్తో కంపేర్ చేస్తే. ప్లస్ దీంట్లో మీకు లెవెల్ 2 అడాస్ సేఫ్టీ సూట్తో పాటు పవర్ టెయిల్ గేట్ అండ్ అప్గ్రేడెడ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ అనేవి వస్తాయి. ఇన్ఫినిటీ బ్యాడ్జ్ ఉన్న వేరియంట్ కావాలంటే ఎక్స్ట్రాగా స్టన్నింగ్ పెనరామిక్ గ్లాస్ రూఫ్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇంకా టాప్ మోడల్ కావాలంటే స్కై అండ్ స్కై ఇన్ఫినిటీ వేరియంట్స్ అనమాట. ఇది మీకు ప్యూర్ పర్ఫార్మెన్స్ ఎంతూసియస్ట్ కోసం డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్తో 349 హార్స్ పవర్ అండ్ 500 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 0 to 100 కేవలం 5.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అండ్ స్టిల్ మీకు ఇది 510 km రేంజ్ అనేది ఇస్తుంది. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో మీకు 7 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD అండ్ బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-degree camera, reverse parking sensors, ISOFIX style seat mounts, seat belt reminder, speed sensing, auto door lock and rollover mitigation వంటి ఫీచర్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా వారంటీ వస్తే మీకు 10 years వెహికల్ అండ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ, 5 years సస్పెన్షన్ అండ్ 3 years పెయింట్ వారంటీ వస్తుంది. 7ని ఫ్రంట్ నుంచి చూస్తే ఫస్ట్ థింగ్ మీ ఐని క్యాచ్ చేసేది దీని ఐకానిక్ V-shaped LED DRL. సెంటర్లో ఉన్న విన్ఫాస్ట్ లోగో నుంచి హెడ్లైట్స్ వరకు కంటిన్యూస్గా రన్ అవుతుంది LED. అండ్ అదేవిధంగా కింద మీరు చూసినట్టయితే ఇది LED ప్రొజెక్టర్ సెటప్ హెడ్లైట్కి. అండ్ అదేవిధంగా LED టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్లో మీకు పార్కింగ్ సెన్సర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో రడార్ అనేది ఉంటుంది, ఎందుకంటే దీనికి లెవెల్ 2 అడాస్ ఉంది కాబట్టి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా మీరు చూడొచ్చు విన్ఫాస్ట్ లోగో దగ్గర. సో మన ముందు ఉన్నది స్కై ఇన్ఫినిటీ వేరియంట్ అనమాట, ఇన్ జెట్ బ్లాక్ అవతార్. ఇది ఒక టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్. సో ఇందులో మీకు 348 bhp అండ్ 500 Nm ఆఫ్ టార్క్ అనేది వస్తుంది. ఇందులో మీకు ఆల్ వీల్ డ్రైవ్ యూనిట్ ఉంది. అండ్ అదేవిధంగా 70 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి 510 km ఆఫ్ క్లెయిమ్ రేంజ్ అనేది ఇస్తుందని చెప్తున్నారు విన్ఫాస్ట్ వాళ్ళు. అండ్ 0 to 100 5.8 సెకండ్స్లో వెళ్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జర్ వాడినట్టయితే మీకు అరౌండ్ 28 minutesలో 10 to 70% అనేది ఛార్జ్ అవుతుంది. అండ్ పోర్టబుల్ ఛార్జర్ వాడితే 21 hours పడుతుంది అనమాట. అండ్ ఎలాయ్ వీల్ డిజైన్ మీరు చూసినట్టయితే ఇది ఒక ఏరోడైనమిక్లీ డిజైన్ ఎలాయ్ వీల్ అనమాట. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 245/50 R19. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే మీకు బేస్ ఎర్త్ వేరియంట్ 22.99 lakhs నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఆఫ్ ది లైన్ 28.09 lakhs అవుతుంది. స్కై ఇన్ఫినిటీ వేరియంట్ అంటే మనం ఇప్పుడు చూస్తున్న కార్ అనమాట. సో ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ మాత్రమే, ఆన్ రోడ్ కాదు. అండ్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్కి టర్న్ ఇండికేటర్ అండ్ అదేవిధంగా 360-degree కెమెరా కూడా ఉంది ఈ కార్కి. అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. అండ్ పైన మీరు చూసినట్టయితే షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ విత్ స్పాయిలర్. అండ్ రేర్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ V-shaped LED టెయిల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫ్రంట్ డిజైన్ వెనకాల కూడా కంటిన్యూ చేశారు. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా. అండ్ జస్ట్ దాని కింద మీరు చూసినట్టయితే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి బంపర్స్ మీద. రేర్ విండ్షీల్డ్ మీద డిఫాగర్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ అదేవిధంగా పైన హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా.
సో VF7లో మీకు పవర్ టెయిల్ గేట్ వస్తుంది. సో జస్ట్ ఇలా బటన్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది పైకి వెళ్తుంది. సో బూట్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇందులో మీకు 537 లీటర్స్ వస్తుంది. అండ్ మీరు రేర్ సీట్స్ కనుక రిక్లైన్ చేసినట్టయితే 60-40 రేషియోలోని మీకు 1576 లీటర్స్ అనే బూట్ స్పేస్ వస్తుంది. మీకు ఇందులో స్పేర్ టైర్ అనేది ఎవరు ఓన్లీ పంక్చర్ రిపేర్ కిట్ ఇస్తారు. సో సేమ్ మళ్ళీ మీరు ఒక బటన్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం రేర్ సీట్ కంఫర్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంటీరియర్ మీరు చూసినట్టయితే డ్యూయల్ టోన్లో ఫినిష్ చేయడం జరిగింది, బ్రౌన్ అండ్ బ్లాక్. అండ్ అదేవిధంగా సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ఉన్నాయి. రేర్ డోర్ పాకెట్స్ కూడా 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ని అకామిడేట్ చేయగలవు. అండ్ స్పీకర్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో రేర్ సీట్ బాగా వైడ్గా ఉందని చెప్పుకోవచ్చు. 3 అడల్ట్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ అదేవిధంగా హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ మీరు చూసినట్టయితే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది. అదేవిధంగా స్కూప్డ్ అవుట్ సీట్ బ్యాక్ విత్ మ్యాగజైన్ హోల్డర్. హెడ్ రూమ్ కూడా ఇష్యూ ఏం లేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రీడింగ్ ల్యాంప్ అనేది ఒకటి ఇచ్చారు. గ్రాబ్ రైల్. అండ్ సెంటర్లో మీకు ఏసీ వెంట్స్ అండ్ అదేవిధంగా కింద మీకు ఛార్జింగ్ సాకెట్స్, యూఎస్బి టైప్ సి కూడా ఉంది. అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్ దాని కింద. రేర్ ప్యాసింజర్స్కి సెంటర్ ఆర్మ్రెస్ట్ అండ్ అదేవిధంగా ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఏ విధమైన ఫీల్ ఉంటుంది అనేది చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు రేర్ డోర్స్ లాగే. ఇక్కడ మీకు పవర్ విండో కంట్రోల్స్. అండ్ అదేవిధంగా ఫ్రంట్ డ్రైవర్ సీట్ చూసినట్టయితే ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ అనమాట, 8-వే. ప్రాపర్ డెడ్ పెడల్ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఇది లీవర్ ఫ్రంట్ బూట్ ఓపెన్ చేయడానికి. సో ఇందులో మీకు ఫ్లాట్ బాటమ్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది ఇచ్చారు. అండ్ కింద మీరు చూసినట్టయితే సిల్వర్ ఇన్సర్ట్. అండ్ అదేవిధంగా ఇందులో మీకు స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మల్టీమీడియా కంట్రోల్స్. అండ్ లైట్ ఒకటి బ్లింక్ అవుతుంది కదా, అది హ్యాండ్స్ ఆన్ కెపాసిటివ్ టచ్ సెన్సర్ అనమాట. సో మీ హ్యాండ్స్ దాని మీద ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక కెమెరా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ అండ్ అదర్ అడాస్ ఫీచర్స్ కోసం యూజ్ అవుతుంది. వైపర్ స్టాక్ రైట్లో ఉంది. అండ్ హెడ్లైట్ కంట్రోల్స్ అన్నీ లెఫ్ట్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది ఒక 12.9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇది ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది చెప్పుకోవడం కంటే రైట్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ మీరు చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంతా కూడా ఇక్కడే ఉంది, మీకు సపరేట్గా ఇంకేం ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈ డిస్ప్లేలోనే చూపిస్తుంది అనమాట. అండ్ ఇది 8 స్పీకర్స్కి పేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు బూట్ ఓపెన్ చేయొచ్చు అండ్ వైపర్స్ని కంట్రోల్ చేయొచ్చు. డిఫరెంట్ సెట్టింగ్స్ లైక్ ఆటో రేర్ వైపర్ అండ్ వైపర్ సర్వీస్ మోడ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హెడ్సప్ డిస్ప్లేని కూడా ఆన్ చేయవచ్చు ఇక్కడ నుంచే. అండ్ కలర్స్ అవి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట హెడ్సప్ డిస్ప్లే. సో ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది కదా, సో ఈ విధంగా అనేది ఉంటుంది హెడ్సప్ డిస్ప్లే అయితే. సో డిఫరెంట్ కలర్స్తో పాటు మీరు యాక్చువల్లీ పొజిషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు హెడ్సప్ డిస్ప్లేది మీ హైట్ అకార్డింగ్లీ. ఆ ఫీచర్ కూడా ఇచ్చారు ఇందులో. అండ్ ఇక్కడ మీరు హెడ్లైట్ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇందులో. అండ్ సో కార్ మోడ్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇందులో మీకు డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు బిట్వీన్ ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు వాష్ మోడ్లో ఆల్ దీస్ చెక్ బాక్సెస్ అని టిక్ అయితేనే వాష్ మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఇక్కడ మీరు యాక్సెస్ చేయవచ్చు. యూ కెన్ ఐదర్ పుట్ ఇట్ బిట్వీన్ లో, మీడియం, హై ఆర్ యూ కెన్ కంప్లీట్లీ టర్న్ ఇట్ ఆఫ్ యాజ్ పర్ యువర్ లైకింగ్. అండ్ డ్రైవింగ్ ప్రిఫరెన్సెస్లో మీకు క్రీప్ మోడ్, ఆటో హోల్డ్, ఆటో పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. రైట్లో మీరు చూసినట్టయితే ఓడోమీటర్, స్పీడ్, డ్రైవ్ మోడ్ అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్, టైమ్, రేంజ్ ఎంత ఉంది అంతా చూపిస్తుంది అందులోనే, ఆక్యుపెన్సీ కూడా. సో ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులోనే ఉంది. అండ్ ఏసీ కూడా ఇక్కడ నుంచే మీరు కంట్రోల్ చేయొచ్చు.
సో బేసికలీ ఇందులో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, అలాంగ్ విత్ వెంటిలేటెడ్ సీట్స్. అండ్ ఇక్కడ మీరు టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు ఇండివిజువల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్కి. సో ఇందులో మీకు ఆడియో క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు, నథింగ్ టు కంప్లైన్ అబౌట్. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ మీరు యాక్చువల్లీ సీట్స్ మీద డ్యాబ్ చేసినట్టయితే ఈ విధంగా అవి ఆపరేట్ అవుతాయి. సో 3 లెవెల్స్ ఆఫ్ ఫ్యాన్ స్పీడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ హీటెడ్ ఫంక్షన్ లేదు, ఓన్లీ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. అండ్ పైనుంచి మీరు పూల్ చేసినట్టయితే ఒక కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు డిస్ప్లేది, అండ్ అదేవిధంగా ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఇందులో మీరు డివైజెస్ కనెక్ట్ చేసుకోవడానికి వైఫై అండ్ వర్చువల్ అసిస్టెంట్, సౌండ్ సెట్టింగ్స్, థీమ్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ మార్చుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 360 డిగ్రీ కెమెరా ఏ విధంగా కనిపిస్తుందనేది చూద్దాం. సో రైట్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్లో మీకు ఎంటైర్ 360 వ్యూ ఇస్తుంది. అండ్ ఇండివిజువల్ వ్యూస్ అనేది మీరు లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వీల్ వ్యూ, అండ్ అదేవిధంగా ఇది రేర్ వ్యూ, బ్యాక్ కెమెరా అనమాట కంప్లీట్లీ. అండ్ అదేవిధంగా మీకు రేర్ వీల్ వ్యూ కూడా వస్తుంది బోత్ సైడ్స్. ఇట్ ఇస్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లో మీకు ట్రాన్స్పరెన్సీ అండ్ అదర్ సెట్టింగ్స్ లాంటివి కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి అంతే. అండ్ దాని కింద మీరు చూసినట్టయితే మిడిల్ ఏసీ వెంట్స్, అండ్ జస్ట్ దాని కింద మీరు చూసినట్టయితే డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అనేవి ఉన్నాయి. డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఫేవరెట్ బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అది. అండ్ జస్ట్ దాని కింద మీరు చూసినట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ బ్యాడ్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. అండ్ కప్ హోల్డర్స్, ట్విన్ యూఎస్బి పోర్ట్స్, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీకు లాక్, అన్లాక్, బూట్ రిలీజ్ అండ్ ఫైండ్ మై కార్ ఫంక్షన్స్ అనేవి వస్తాయి. సో ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు. ఇది డోర్ అన్లాక్ అండ్ లాక్ చేయడానికి, అండ్ ఇది వాల్యూమ్ నాబ్, ఫిజికల్ వాల్యూమ్ నాబ్. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ దీన్ని స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ హజార్డ్ లైట్ స్విచ్, అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. ఫ్రంట్ సీట్స్ కూడా కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే ఇది ఒక డీసెంట్ సైజ్ గ్లవ్ బాక్స్, మరీ పెద్దది అని చెప్పలేం, మరీ చిన్నది అని చెప్పలేం. సో అది మీకు జస్ట్ ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఈ విధంగా ఉంటుంది చూడడానికి గ్లవ్ బాక్స్. అండ్ మీకు ఒక లైట్ కూడా వస్తుంది, ఎల్ఈడి లైట్ గ్లవ్ బాక్స్ లోపల. ఇవి ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ అండ్ ఆటో డిమింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాసింజర్ సైడ్ వైజర్ మిర్రర్ అలాంగ్ విత్ లైట్ ఇవ్వటం జరిగింది. అండ్ అదేవిధంగా డ్రైవర్ సైడ్ వైజర్లో కూడా మీకు మిర్రర్ అలాంగ్ విత్ లైట్ ఇవ్వటం జరిగింది. సో గైస్, ఇది నా రివ్యూ విన్ఫాస్ట్ VF7 మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డో నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్ అండ్ బైక్ తెలుగు. బై బాయ్.